friends, hi everyone, welcome to our channel BS Civil Engineer. So next residual chlorine or leftover chlorine అంటారు or లేకపోతే ఫ్రీ క్లోరిన్ అని చెప్పి కూడా అంటారు. సో రెసిడ్యువల్ క్లోరిన్కి మనకి ఇక్కడ శాచెట్స్ ఇచ్చారు. సో ఈ రెసిడ్యువల్ క్లోరిన్ శాచెట్ని మనం ఒక 10 ml వాటర్ శాంపిల్కి ఒకటి చొప్పున యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో మనం ఒక శాంపిల్ తీసుకున్నాం. సో ఈ శాంపిల్లో ఒక 10 ml వాటర్ తీసుకున్నాం ఆల్రెడీ. సో దీనికి ఈ వాల్ని యాడ్ చేసుకోవాలి. సో ఓకే, చూడండి, ఇది కలర్ చేంజ్ అయిపోయింది కదా. సో ఇక్కడ చూడండి, ప్యూర్ పింక్లోకి వచ్చింది. సో అంటే ఇందులో క్లోరిన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి ప్యూర్ ఫుల్ కలర్ అన్నది రావడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా కలర్ చార్ట్ మీద చెక్ చేసుకోవాలి. సో హైయెస్ట్ అంత 3 ppm ఫుల్ కలర్. సో ఇది కూడా మనకి ఫుల్ కలర్ వచ్చింది కాబట్టి ఇది ఎక్కువ క్లోరిన్ యాడ్ అయినట్లు కనిపిస్తుంది. సో 3 ppm 3 mg/L is the concentration of this sample. ఓకే, సో ఇది క్లోరినేటెడ్ వాటర్ శాంపిల్ కాబట్టి అందుకు ఆ విధంగా వచ్చింది. సో సెకండ్ వన్ మనకి నాన్ క్లోరినేటెడ్ లోకల్ వెల్ వాటర్ కదా, వెల్ పాయింట్ కదా. సో దీంట్లో ఎంత వస్తుందో కూడా చూద్దాం. సో ఇందులో మీరు చూసినట్లయితే ఇది గ్రౌండ్ వాటర్ సోర్స్, గ్రౌండ్ వాటర్ నుంచి తీసుకున్న శాంపిల్. సో ఇందులో ఎటువంటి కలరు లేదు, అంటే క్లోరినేషన్ అన్నది జరగలేదు ఈ శాంపిల్కి. అందుకే మనకి ఇక్కడ కలర్ వైట్ రావడం జరిగింది. సో వైట్ ఇండికేట్స్ దాట్ 0 mg/L. 0 mg/L అంటే మనకి ఏంటి దాని అర్థం, క్లోరినేషన్ అన్నది జరగలేదు ఇందులో. వేరాజ్ ఇక్కడ ఫస్ట్ శాంపుల్లో అయితే ఫుల్గా పింక్ కలర్లోకి ఎందుకు వచ్చిందంటే ఫుల్లీ క్లోరినేటెడ్ వాటర్ కాబట్టి. ఓకే, సో ఇది రెసిడ్యువల్ క్లోరిన్ టెస్ట్. సో ఇదే రెసిడ్యువల్ క్లోరిన్ టెస్ట్ మనం వేరే శాంపిల్ అంటే వేరే విధంగా కూడా చేయొచ్చు. అదేంటి అంటే క్లోరోస్కోప్ యూజ్ చేసి మనం చేయొచ్చు. క్లోరోస్కోప్ యూజ్ చేసి కూడా ఏ విధంగా చేయాలి అన్నది చూద్దాం ఇప్పుడు. ఓకే, క్లోరోస్కోప్లో మనకి ఈ విధంగా 2 టెస్ట్ ట్యూబ్స్ ఉంటాయి. ఇది ఎంటీ టెస్ట్ ట్యూబ్. రెండిట్లో ఒక దాంట్లో మనం ఏం చేస్తామంటే క్లోరినేటెడ్ వాటర్ శాంపుల్ తీసుకుంటాం. ఓకే, సో క్లోరినేటెడ్ వాటర్ శాంపుల్ తీసుకున్నాక ఇందులో మనం రియేజెంట్ని యాడ్ చేసుకుంటాం. ఓకే, సో రియేజెంట్ని 3 to 4 drops మనం యాడ్ చేయాలి. చూసారు కదా. సో ఇది అప్ టు 2 ppm వరకే మనం చేయగలం. సో ఇందులో కూడా చూడండి, దానికన్నా మనకి స్టాండర్డ్ ఎల్లో కలర్ కన్నా ఇంకా ఎక్కువ వచ్చింది. అంటే
హైలీ క్లోరినేటెడ్ వాటర్ కాబట్టి మనకి ఈ విధంగా రావడం జరిగింది. ఓకే, సో ఇదే కనుక మనం వేరేది తీసుకున్నట్లయితే ఇప్పుడు ఏ విధంగా వస్తుంది. సో ఇదైతే హైలీ క్లోరినేటెడ్ వాటర్ కాబట్టి మనకి ఈ విధంగా ఫుల్ ఎల్లో కలర్ రావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ కలర్ చార్ట్లో మనం ఎల్లో కలర్ చూసుకోవాలి పారామీటర్ మెయిన్గా. క్లోరినేటెడ్ వాటర్ అయితే ఎల్లో కలర్లోకి మారుతుంది ఇక్కడ, లేదంటే వైట్ కలర్లో ఉండిపోతుంది. మనం అదేవిధంగా ఇప్పుడు ఇది నాన్ క్లోరినేటెడ్ వాటర్, దీనితో కూడా చేద్దాం. సో ఇందులో ఎటువంటి ఫ్రీ క్లోరిన్ లేకపోతే రెసిడ్యువల్ క్లోరిన్ ఉండదు కాబట్టి, సో ఇక్కడ మనం ఇదే టెస్ట్ ఇప్పుడు చేసినప్పుడు సో ఇందులో కూడా మనం 1 2 3 డ్రాప్స్ యాడ్ చేయడం జరిగింది. సో 3 డ్రాప్స్ యాడ్ చేసినప్పటికీ కూడా మీరు చూసినట్లయితే ఎటువంటి కలర్ చేంజ్ లేదు. సో వై? బికాస్ ఇట్ ఈజ్ ఏ గ్రౌండ్ వాటర్ సోర్స్. గ్రౌండ్ వాటర్ సోర్స్ నుంచి తీసిన వాటర్ కాబట్టి మనకి ఇందులో ఎటువంటి రెసిడ్యువల్ క్లోరిన్ లేదు. సో అందుకే మనకి కలర్ కంప్లీట్లీ వైట్ కలర్లో ఉంది. ఓకే, సో ఇది మనకి రెసిడ్యువల్ క్లోరిన్ ఐడెంటిఫై చేసే ప్రొసీజర్. అయితే మనకి ఈ కిట్లో ఇచ్చిన విధంగా అయినా చేయొచ్చు. కిట్లో ఇచ్చిందంటే ప్యాకెట్స్ యూజ్ చేస్తే మనకి ఇలాగా పింక్ కలర్ రావాలి. పింక్ కలర్ చూసారు కదా, స్ట్రాంగ్ పింక్ కలర్ ఈ విధంగా వచ్చింది అంటే హైలీ క్లోరినేటెడ్, లేకపోతే లైట్ కలర్లో ఉంటుంది. ఓకే, సో ఇది కూడా మనకి లైట్ పింక్ కలర్ వచ్చింది. ఇప్పుడు కొంతసేపటికి లైట్ పింక్ కలర్ అంటే మనకి 0.2 mg/L మనం తీసుకోవచ్చు. ఓకే, సో ఇది క్లోరినేషన్ ఫ్రీ క్లోరిన్ మనం యూజింగ్ మనకి ఇచ్చిన శాచెట్స్ యూజ్ చేసి, రెసిడ్యువల్ క్లోరిన్ శాచెట్స్, అలాగే చార్ట్ యూజ్ చేసి చేయడం, అలాగే అదేవిధంగా క్లోరోస్కోప్ యూజ్ చేసి చేయడం. సో ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ ప్రొసీజర్ హౌ వీ హ్యావ్ టు డూ టెస్టింగ్ ఇన్ ఫీల్డ్. సో ఫీల్డ్లో మనం ఏ విధంగా టెస్టింగ్ చేయాలన్నది, వాట్ ఆర్ ద వేరియస్ టెస్ట్ వీ హ్యావ్ టు డూ, ఏమేమి టెస్ట్ మనం చేయాలి, మనకి కిట్ ఏ విధంగా ఫీల్డ్లో యూజ్ అవుతుంది వాటర్ శాంపిల్ టెస్టింగ్ కోసం అన్నది ఇది, అలాగే ఏ విధంగా మనం క్లోరోస్కోప్ యూజ్ చేయాలన్నది నేనైతే చాలా క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.